హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ అదర్ డే. ఈరోజు సాటర్డే. నేను నా ఫ్రెండ్ సుధీర్ అని ఉంటాడు, సుధీర్ వ్లాగర్ అని కెనడాలో చాలామందికి తెలుసు. సో తనతో పాటు ఒక షార్ట్ వీడియో షూటింగ్ కోసం వెళ్తున్నాను. దాని తర్వాత మళ్ళీ షాపింగ్కి వెళ్ళాలి. నేను ముందు చెప్పలేను, కాకపోతే ఒక 2 months తర్వాత ఇండియా వెళ్తున్నాను. సో ఇండియా వెళ్ళడం కోసం ఏమేమి ఉంటాయో మీ అందరికైతే తెలుసు కదా. సో దానికోసం షాపింగ్కి వెళ్ళాలి. సో పొద్దున్న నుంచి ఒక వ్లాగ్ ఎడిట్ చేసుకున్న, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి కొన్ని ఐటమ్స్ తీసుకొని వేరే వాళ్ళని కూడా కలవాలి. సో అది కలవడానికి మధ్యలో షూటింగ్ ఫినిష్ చేసుకొని దాని తర్వాత వేరే వాళ్ళని కలిసేసి దాని తర్వాత షాపింగ్కి వెళ్ళడం మొత్తం బిజీ ఉన్నది. కాకపోతే కష్టపడాలా, బిజీ ఉండాలా. సో అట్లా వర్క్ అవుతున్నది. సో ఈరోజు నా సాటర్డే అట్లా నడుస్తున్నది. హోప్ఫుల్లీ మీ సాటర్డే కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాం. మీ సాటర్డే ఎలా జరిగిందో, ఒకవేళ మీరు ఈ వీడియోని ఫ్యూచర్లో చూస్తే మీ సాటర్డే ఎలా జరిగిందో, లేదంటే నెక్స్ట్ సాటర్డేని ఎట్లా ప్లాన్ చేసుకుంటున్నారో ఈ వీడియోలో కమెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇక్కడ పిక్కరింగ్లో ఉన్నాను. నా వెనకాల ఉన్న ప్రాపర్టీ కొన్ని రోజులలో లిస్టింగ్ కాబోతుంది. దీంట్లో 2 సపరేట్ యూనిట్స్ ఉన్నాయి, బేస్మెంట్ ప్లస్ టాప్ ఫ్లోర్, 2 డిఫరెంట్ యూనిట్స్. అయితే మంచిగా రెనోవేషన్ ఇంకా జరుగుతుంది. కొన్ని వీక్స్లోనే ఇది లిస్టింగ్ కాబోతుంది, లైక్ డేస్లో. సో లెట్స్ సీ లోపల ఎలా జరుగుతుంది అన్నది రెనోవేషన్. మీరు ఒకవేళ ఇండియా నుంచి చూస్తే కెనడాలో ఎలా వర్క్ జరుగుతుంది ఇంటి లోపల మీరు అన్నీ చూస్తారు. సో ఐ విల్ టేక్ యూ ఓవర్ దేర్. ఆఫీస్ నుంచి అయిపోయినాక మళ్ళీ బయట మీటింగ్స్ అన్ని కంప్లీట్ చేసేసుకొని ఇంటికి వచ్చేసినాక ఊతప్పం ప్రిపేర్ చేసుకున్నా. టేస్ట్ అయితే క్రేజీ ఉండే. ఇదే ఊతప్పం. అయితే దీంట్లో పన్నీర్, ఆనియన్, టమాటా ఉంది. గ్రీన్ చిల్లీ ఇంకా కొత్తిమీర అయితే లేకుండా ఉండే. అది ఉంటే మాత్రం టేస్ట్ చూడ్డానికి ఇంకా టేస్ట్ కూడా అదిరిపోతుండే. కానీ ఇప్పుడు కూడా టేస్ట్ ఏం తగ్గలేదు, మస్తున్నది. యమ్మీ, అసలు మస్తు రోజులు అయింది ఊతప్పం తిని. టేస్ట్ అయితే మంచిగా అయింది ఫస్ట్ టైం చేసినా కానీ. ఇందులో మీరు ఇంకా చూస్తే గన్ పౌడర్ ఇంకా నెయ్యి ఉంది. సో దీంతో పాటు తింటున్నా, చట్నీ లేదా అందుకు. కానీ దీంతో కూడా టేస్ట్ అయితే కాంబినేషన్ మంచిగా ఉన్నది. జనరల్గా నేను ఇడ్లీ మీద ఈ పొడి నెయ్యి వేసుకునేటోడిని, కానీ ఊతప్పంతో కూడా టేస్ట్ అదిరిపోయింది అసలు. నెక్స్ట్ డే వర్క్ మధ్యలో ఏమైనా తినబుద్ధి అయింది. అయితే నా వర్క్ దగ్గరలో ఉన్న ఒకటి జర్మన్ బేకరీ అని ఉంటుంది నా వర్క్ ప్లేస్కి దగ్గరలోనే. అయితే ఇక్కడికి వచ్చిన అన్ని రకాల బ్రెడ్లు ఉన్నాయి. ఈ బ్రెడ్ల మధ్యలో పైనాపిల్ బ్రెడ్ అయితే ఒకటి కనిపించింది. దాని టేస్ట్ అయితే ట్రై చేసిన, మస్తు అనిపించింది. నేను ఎప్పుడు ట్రై చేయలేను కానీ మంచిగా ఉండే, మళ్ళీ ట్రై చేయొచ్చు. Colors. ఈరోజు నేను మోతిమహల్కి వచ్చిన చోలే భటూరే తినడానికి. నా ఫ్రెండ్ సుధీర్ ఉన్నాడు ఇక్కడ. మీ అందరికి తెలిస్తే సుధీర్ బ్లాగర్, ఫేమస్ యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, మొత్తం కెనడాలో. ఫ్రెండ్స్, ఈరోజు నేను మాల్ వచ్చిన. సో ఒక కొత్త డ్రింక్ ట్రై చేస్తున్నా, లీచీ ఫ్లేవర్, అండ్ ఇందులో కోకోనట్ జెల్లీ కూడా ఉంది. ఎలా ఉందో ట్రై చేస్తా, కొత్తది. నేను ఇప్పటిదాకా ఎప్పుడు కూడా ట్రై చేయాలి. A few moments later. దగ్గు మందులాగా ఉన్నది. కోకోనట్ జెల్లీ కూడా కోకోనట్ జెల్లీ కాదు, మరి అందరికి ఎట్లా నచ్చుతుందో అర్థం కాదు.
మీరైతే తీసుకోకుండ్రి. అంటే దీంట్లో రకరకాల ఫ్లేవర్స్ అయితే ఉండే. నేను లిచీ ఫ్లేవర్ తీసుకున్నా కాబట్టి అట్లా ఉన్నదేమో, కానీ ఇక మిగతా ఎట్లా ఉంటాయో నాకు తెలియదు. న్యూస్ చూస్తూ ఉన్నా. అంటే నేను న్యూస్ గురించి మాట్లాడుతూ ఉంటా. ఎందుకు అని అంటే నాకు జియో పాలిటిక్స్ ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్. అయితే ఇవాళ నేను న్యూస్ చూస్తుంటే ఇజ్రాయెల్ ఇరాన్ మీద అటాక్ చేసింది అన్నట్టున్నది. ఏమవుతున్నదో ఏమో, మొత్తము దేశం అంతా అల్లకల్లోలము, World War III వస్తుంది అంటారు. అర్థం కూడా కాదు. మీకేమన్నా తెలుస్తుంటే కూడా నాకు కింద కమెంట్స్లో చెప్తూ ఉండండి. నాకు కూడా మీ ఒపీనియన్ ఏందో అర్థమవుతుంది. దాన్ని చూసుకుంటే మాత్రం మనము లైక్ మన ఇంప్రూవ్మెంట్ కోసం మనం వర్క్ చేయాలా. జీవితం ఉండేదే గింతంతా, మళ్ళీ దాంట్లో గొడవలు, వార్లు ఇవన్నీ ఎందుకు అసలు నాకు అర్థం కాదు. ఏదన్నా సుకూన్గా ఉంటే అయిపోతుంది అంతే. మీరు ఏం చేస్తున్నారు? కనెక్టెడ్గా ఉందాం. నాకు కింద కమెంట్స్లో పెడుతూ ఉండండి. ఈ వీడియో సౌండ్ ఇగ్నోర్ చేయండి ప్లీజ్. దాని తర్వాత లైక్ ఏమవుతుంది ఏంది అన్నది పెడుతూ ఉంటా. ఇంకా తొందరలోనే ఒక మంచి వెకేషన్ ప్లాన్ చేసుకుంటున్నా. సో ఆ వెకేషన్ మొత్తం కంటిన్యూస్గా వ్లాగ్స్ పోస్ట్ చేస్తూ ఉంటా. అంటే వ్లాగ్స్ పోస్ట్ చేయడానికి కొంచెం లేట్ అవుతూ ఉండొచ్చు, ఎందుకంటే నేను వ్లాగ్ ఎడిటింగ్లో అంటే వ్లాగ్స్ నేను రీసెంట్గానే స్టార్ట్ చేసిన పోస్ట్ చేస్తుడు. సో నేను లైక్ ఆ వ్లాగ్ ఎడిట్ చేసి నేను మళ్ళీ వేరే వర్క్స్ మీద ఫోకస్ చేసి అయితే కొంచెం డిలే అవుతుంది. కానీ నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా. ఆ వెకేషన్ ఇంట్రెస్టింగ్ ఉండబోతున్నది. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇండియన్ ఆడియన్స్కి అయితే చాలా ఫేవరెట్. నేను ప్లస్ బెస్ట్ టైంలో వెళ్తున్నా. సో అక్కడ ఎట్లుంటుంది ఏంది అన్నది నేను మొత్తం పోస్ట్ చేస్తూ ఉంటా. సో కనెక్టెడ్గా ఉండండి, చూడండి. మీరు కూడా ఎప్పుడైనా అక్కడికి వెళ్తే మాత్రం మీకు కూడా మంచిగా యూజ్ అవుతుంది. సో అంతే. అయితే మనం ఇంకేమైనా మాట్లాడుకుందాం అనుకుంటే కెనడాలో డ్రైవింగ్ మొత్తం చుట్టుపక్కల అన్నీ చూసుకొని మంచిగా జాగ్రత్తగా నడుపుతున్నామా లేదా అని మంచిగా చూసుకొనే నడపాలా. ఏ మాత్రం అటు ఇటు అయినా కానీ పెద్ద పంచాయతీ. ఇన్సూరెన్స్ ప్రైజ్లు ఏం ఉండదు మన దగ్గర. ఒక్క నిమిషం లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ పెట్టుకున్నా. ఏమైనా కానీ ఇంత చిన్న తలిగినా కానీ అది ఖర్చు ఒక 10-20 వేలు కూడా కాదేమో కానీ, 10-20 వేలు ఇండియన్ రూపీస్లో కాదేమో కానీ, మన ఇన్సూరెన్స్ అయితే 1-2 లక్షలు పెరిగిపోతుంది సంవత్సరంలో. అంత ఖతర్నాక్ ఉంటుంది. ప్లస్ రూల్స్ అంటే రూల్స్ అంటే మంచిగా ఇట్లా ఫాలో కావాల్సిందే అంత ఖచ్చితంగా. సరే మీకు కొంచెము ఫాల్ ఎట్లున్నదో కూడా చూపిస్తా. లైక్ వ్యూ మంచిగా ఉన్నది. ఇది ఇక్కడ ఆపేసి నేను రివర్స్ కెమెరా స్టార్ట్ చేస్తాను. సో ఇది నేను టొరంటోలో ఉంటా. టొరంటోలో మా దగ్గర ఫాల్ ఒక మంచి సాటర్డే ఈవినింగ్ ఇట్లున్నది. అంత సైలెంట్గా రంగురంగుల చెట్లు. ఎందుకు అని అంటే మనకు ఫాల్ చెప్తూనే ఉంటుంది. సో మంచి రంగురంగుల కలర్లు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. చెట్లన్నీ ఆకుపచ్చ, ఎల్లో కలరు, ఆరెంజ్ కలరు, మెరూన్ కలరు, డిఫరెంట్ కలర్స్ అన్నీ అవుతాయి. క్రేజీ వ్యూ ఉంటుంది. ప్లస్ ఫాల్ అంటే నిజంగా ఫాలే, ఆకులన్నీ పడిపోతూ ఉంటాయి. 3 hours later. ఈ గ్రోసరీ షాపింగ్కి అయితే వచ్చిన. ఇక్కడ ఒక స్వీట్ శాంపుల్ ఇచ్చిండ్రు. స్వీట్ టూత్ పిక్ తోటి ఇస్తే తింటా ఉంటుంటే. దాని తర్వాత మా దగ్గర గ్రోసరీ షాప్లా నేను ఇండియాలో ఉన్నానా కెనడాలో ఉన్నానా అని అనిపిస్తుంది. మొత్తం అన్నీ ఉంటాయి. నేను అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇండియా నుంచి ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చుకున్నా, నాకు ఈయనే ఉంటాయి కదా అని అనిపించింది. అయితే ఇంకా రైస్ వెరైటీస్ అయితే ఇండియాలో ఎన్ని చూసినో దానికంటే ఎక్కువ ఇక్కడ కనిపించినాయి. అసలు మంచిగా ఉండే. దాని తర్వాత స్వీట్లు ఏది కావాలన్నా కానీ ఇక్కడ దొరికేస్తాయి. అమూల్ గులాబ్ జామున్ కూడా ఉండే ఇక్కడ. అయితే నేను అమూల్ గులాబ్ జామున్ అయితే ఇండియాలో ఎప్పుడు చూడలేను. దాని తర్వాత చీపుర్లు ఉన్నాయి, ఇవి అసలు దొరకని కూడా దొరికాయి. అసలు నేను చూసి షాక్ అయినా. కోకోనట్ కాక్టైల్ ఉంది, సీ సాల్ట్ బటర్ రోల్ ఉంది, చాక్లెట్ కోసం ఉంది. అన్నీ అంత మంచిగా లేవు.
స్వీట్ కార్న్ అయితే బాగుంటుంది, తీసుకుంటా. దాని తర్వాత కాఫీ రోల్ ఉంది, మ్యాంగో రోల్ ఉంది, చాక్లెట్ రోల్ ఉంది, స్విస్ రోల్ ఉంది. సో దీంట్లో నేను చాక్లెట్ రోల్ పిక్ చేసుకుంటా. చాక్లెట్ రోల్ తీసుకుంటా. ఈ బ్రెడ్ ముక్కలు అన్నీ తీసుకున్నాక బిల్లు చేయించుకోవడానికి పోతే లైన్ కిలోమీటర్ అంత పొడవు ఉన్నది. బ్రెడ్ ముక్కల కోసం కూడా ఇంతమంది ఉంటారని అప్పుడే అర్థమైంది. దీని తర్వాత ఫుడ్ తీసుకొని టేబుల్ మీదకి అయితే వచ్చేసిన. టేబుల్ మీద ఫస్ట్ నేను టాకో బెల్ తీసుకుని ఉంటిని. టాకో బెల్లో చీజ్ బీన్ రైస్ బరీటో తీసుకుని ఉంటిని. అయితే ఇది టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది, కాకపోతే ఎక్కువ పిండే ఉన్నది. అయితే ట్రై చేస్తూ ఉన్నా, హాట్ సాస్ పెట్టుకొని తింటూ ఉంటిని. ఇక ఆకలి అయితే దంచేస్తున్నది, ఇక తింటా ఉంటిని. దాని తర్వాత ఏమున్నది అని చూస్తే దీంట్లో ఎక్కువ శాతము రైస్ వేసిండు. రైస్లో బీన్స్ అయితే తక్కువ ఉన్నది, కొంచెం చీజ్ అయితే ఉన్నది. సరే తినేసినాం కదా అని మళ్ళీ నేను ఇప్పుడు తీసుకున్నా కదా బన్ను ముక్క. బన్నులా స్వీట్ కార్న్ ఉన్నది, ఇంకా చీజ్ ఉన్నది. దీని టేస్ట్ అయితే మస్తు ఉంటుంది, కొంచెం తీయగా ఉంటుంది. కానీ నేను ఎప్పుడు తింటానే ఉంటా, మంచిగా ఉండే నాకు అసలు. ఇది నచ్చుతుంది. మీరు కూడా ఎప్పుడైనా ఇట్లాంటి కొత్త వెరైటీస్ తినాలి అనుకుంటే మాత్రం ఇది చీజ్ అండ్ కార్న్ అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే బాగుంటుంది అసలు చాలా. నేను ఎప్పుడు తింటూ ఉంటా. ఇంకా డిఫరెంట్ వెరైటీస్ కూడా ఉంటాయి. నేను ఇదే వీడియోలో నేను లాస్ట్ టైం చెప్పినా కదా పైనాపిల్ బ్రెడ్ అని, అది కూడా మంచిగా ఉంటుంది. దీని తర్వాత నేను ఈ క్రిస్పీ కాఫీ రోల్ తింటుంటిని. ఇదైతే సేమ్ స్పాంజ్ లాగా ఉన్నది అసలు. బాగుంది, టేస్ట్ ఉంది, ఎక్కువ షుగర్ కూడా లేదు, లైక్ ఎక్కువ స్వీట్ లేకుండా మంచిగా ఉంది.